మేడం గారు అయితే నిన్న గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది. దాని గొప్పగా టీడీపీ కానీ అటుపక్క కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు పెట్రోల్ తీసుకురాలనే వ్యక్తి పెట్టుబడులు తీసుకొస్తాడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాని గురించి ఏమంటారు మీరు? అందరికీ నమస్కారం అండి. పెట్టుబడులు మీరు గత 5 సంవత్సరంలో ఉన్నప్పుడు మీరేం పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏమి రోడ్లు వేశారు, ఏ కంపెనీలను తీసుకొచ్చారు? మీరంతా దోసుకుంటూ దాచుకుంటూమే మీరు ఆ పనిలో ఉన్నారు. మేము కష్టపడి గూగుల్ డేటా సెంటర్ రావటం అంటే మాటలా, మరి తీసుకొచ్చి వైజాగ్లో ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేయటం మీరు చూడలేకపోతున్నారు. ఇంకా పెట్రోల్ అంటారా, అది మీరు కావాలని సృష్టించాయి. కానీ ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. జనాలలో మీరు అలజడి సృష్టించి ఆ విధంగా చేశారు, కానీ ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. ఉంటే ఒప్పుకోను అని చెప్పి బాబు గారు ముందే హెచ్చరించారు పెట్రోల్ బంకుల వాళ్ళందరినీ కూడా. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి అధికారుల్ని పోలీసుల్ని పంపించి పర్యవేక్షణ చేపించారు. మీకుందా అది? మీ గత ప్రభుత్వంలో మీరు చేశారా అని మేము అడుగుతున్నాము. అంటే ఆ టైంలో కరోనా అంతా పెద్ద దాన్నే హ్యాండిల్ చేసాడు మా జగన్మోహన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ మెయింటైన్ చేయలేడని చెప్పి అడుగుతా ఉన్నారు కదా. ఏంటండి, కరోనా టైంలో ఎన్ని కష్టాలు పడ్డారు ప్రజలు, అందరూ చూశారు. ప్రజలందరూ చూశారు. ఎంతమంది చనిపోయారు కరోనా వల్ల, ఎంతమంది చనిపోయారు. ఏం చేశారు మీరు కరోనాకి? ప్రతి ఊర్లో గ్రామ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి కూరగాయలు కానీ బియ్యాలు కానీ పంచిపెట్టి మేము చేయబట్టే మాకు అంత మెజార్టీ ఇచ్చి మీకు 11 ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మీకు పెట్టుబడులు తీసుకురావడం చేత కాదు, పెట్రోల్ తీసుకురావడం చేత కాదు, మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకోండి, మా నాయకుడి దగ్గర ఆయన నేర్పుతాడని చెప్తా ఉన్నారు. ఏం నేర్చుకోవాలండి? చెట్లు కొట్టించడము, పరదాలు సాటిని వెళ్తాము నేర్చుకోవాలా? ఏంటి నేర్చుకునేది? మీ జగన్ నుంచి నేర్చుకునేది, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఏం చేశారని మేము నేర్చుకోవాలి? మేము అంతకు ముందు 2014లో ఉన్నప్పుడు కూడా చేసి చూపించాము. ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని వచ్చి పరదాల చాటును దాక్కుని పారిపోయిన నువ్వా మమ్మల్ని అడిగేది అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన బంగీ జంపులు చేసి అంత ధైర్యంగా తిరుగుతా ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏం పీకలేకపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము మాదంతా శాంతియుతంగా చేసేది. మీలాగా కుట్రలో కుచితాలు మాకు చేత కావు. మేమంతా శాంతియుతంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో వదులుతున్నాం. కానీ లేకపోతే మీరందరూ ఎప్పుడో ఈ పాటికి వెళ్ళి జైల్లో ఉండేవారు. మేము అన్యాయాలు చేయటం మాకు చేత కాదు. మా ప్రభుత్వం ఏంటంటే శాంతియుతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరికీ ఉద్యోగాలు కల్పించాలి, అందరికీ రోడ్లు బాగుండాలి, ఇదే మా కంపెనీలు లేవాలి, యువతకు ఉద్యోగాలు వాళ్ళు అనే దాంట్లోనే ఉన్నారు. కానీ మీలాగా ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవరిని తోద్దామా, సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారా అనేది కుట్రలు చేయటం మాకు చేత కాదు. కానీ ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు కానీ నిన్నే యాక్చువల్గా మీ జోలకొండ బ్రహ్మానంద రెడ్డి గారి మీదే దాడి జరిగింది, సాక్షాత్తు దాడి జరిగింది. మీ ఎమ్మెల్యేనే కాపాడలేని వాళ్ళు ఇంకా ప్రజలు ఏం కాపాడతారని చెప్పి మాట్లాడుతారు. అదంతా మీరు ఉసుగొల్పారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఎక్కడన్నా బాగా అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి 10 మందిని తీసుకెళ్లి బాగా గొడవ సృష్టించేసి ఇదిగో ఇంకేముంది గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి సృష్టిస్తున్నారు మీరు. అంతకు మించి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఇది లేదు. అందరూ కలిసిగట్టుగా అభివృద్ధి మీద, యువతకి ఉద్యోగాల మీద, మరి సూపర్ 6 పథకాల మీదే దృష్టి పెడుతున్నారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మరి కూటమి ప్రభుత్వం కానీ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారండి. మరి ఇక్కడ చూస్తే నిన్న పేర్నేనాని గారు మాట్లాడుతున్నారు, ఓ పక్క రైతులు వీళ్ళు ఆక్వా రైతులందరూ చాలా బాధపడుతుంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి అసలు పట్టనట్టుగా కూర్చున్నారు, నిద్రపోతున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాడుగా. అది ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయగలమండి? ఆక్వా రైతులకు ప్రకృతి వైపరీత్యం, దాని వల్ల చనిపోతే కూడా అది గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాయితీలు ఇస్తుంది. అంటే పెట్రోల్ డీజిల్ కొరత ఈ గవర్నమెంట్ మీరే సృష్టించి ఇప్పుడు ఆక్వా రైతులు నష్టపరుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తామండి అలాగూ? ప్రజల్ని ఇబ్బంది పెట్టేది అసలు ఈ ప్రభుత్వానికి లేనే లేదు. మీలాగా అమరావతి రైతుల్ని 3-4 సంవత్సరాలు కష్టపడి రోడ్ల మీద మీరు ఏం చేశారో ప్రజలందరూ గమనించారు కాబట్టి మీకు 11 ఇచ్చి పంపించారు పక్కకే. మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంటే అక్కడికల్లా ఒక చోట నాయకుడిని పంపించడం, గొడవలు సృష్టించడం, ఇంకేముంది అక్కడ గొడవ జరిగిందని చెప్పి చెప్పడం మీ ప్రవృత్తి. అంతేగాని ఎక్కడ జరగట్లేదు. ఇక గుడివాడ నాని అంటారా? ఒక నిమిషం అండి. ఇక్కడ చూసుకుంటే మరి నిన్న పేరుని నాని ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే
పార్టీ విధానాల గురించి గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఒక పక్క మహిళా బిల్లుకి ఏమైనా సపోర్ట్ అని చెప్పి సపోర్ట్ చేసి అమిత్ షా దగ్గర ఫోటోలు దిగిన వాళ్ళు నెక్స్ట్ వెళ్ళి మన రేవంత్ రెడ్డి దగ్గర ఫోటోలు దిగారు, ఆయన కలుస్తూ ఉన్నారు, ఆయన మహిళా బిల్లుకి అపోజ్ చేస్తున్నారు, ఆయనతో ఎట్లా కలుస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమండి ఇప్పుడు రాజకీయంలో ఉన్నాక ఎవరైనా సరే శత్రువైనా సరే కనిపిస్తే పలకరించి మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. శత్రువునైనా మిత్రులాగా చూడండి అనేది మా సిద్ధాంతం అన్నమాట. ఆ విధంగా ఏమన్నా కలిశారేమో కానీ అంతేగాని మహిళా వ్యతిరేకత వాళ్ళు చేస్తారు అని చెప్పేది మనం అనుకోలేదు. అది జరిగింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు మహిళలకి, ఈ తడవ తిరిగి రారు అని చెప్పి మేమే చెప్తున్నాము. అంటే దానిలో భాగంగా ఇంకో మాట కూడా అన్నాడు, తెలుగుదేశం పార్టీ విధానం చూస్తే కనీసం పడుపు వృత్తి చేసే మహిళ కన్నా నీచంగా ఉన్నాయి వాళ్ళ రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే వేసే కన్నా హీనంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అయ్యి అలవాటు అండి, వాళ్ళకి అయ్యి అలవాటు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగినవన్నీ అయ్యే కదా, చిన్నపిల్లల్ని చంపేయటం, చిన్నపిల్లల్ని మానభంగాలు చేయటం, అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవ్వరు అట్లాంటి వాళ్ళు లేరండి, మీ దాంట్లోనే ఉన్నారు, చూసుకోండి, మీరే చూసుకుని గమనించుకుని మాట్లాడండి. అంటే నిన్న ఒక పేపర్లో వచ్చిన దానికి వాళ్ళు నానా హంగామా చేశారు. ఆయన అంత పెద్ద మాట అన్నా కూడా ఎందుకని పార్టీలో చలనం లేదంటారు? ఏమండి ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే చిన్న చోట నాయకుడికి కూడా ఏం సమాధానాలు చెప్తాము? వాళ్ళు చోటా మోటా నాయకులు ఏదో ఖాళీగా ఉండి ఏమి తొయ్యక చెప్తున్నారు, ఏదో ఒకటి పేలుతున్నారు. వాళ్ళకు కూడా ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటా పోవటం మా ప్రవృత్తి కాదండి. మేము అభివృద్ధి చేసి చూపించటమే మా లక్ష్యం. అంటే గతంలో మీరు చిన్న మాటలు మాట్లాడినా దాడులు చేసిన పరిస్థితి, మిమ్మల్ని ఇంత ఘోరంగా అవమానం మహిళలు కానించి అందరిని ఘోరంగా అవమానించాడు. గతంలో అమరావతి మహిళలు కూడా అవమానించిన పరిస్థితి, అక్కడ వాళ్ళని కూడా వేసిన పరిస్థితి. ఇప్పుడు మీ పార్టీని కూడా దానికన్నా ఇంకా నీచంగా మాట్లాడుతున్నా ఎక్కడ ఎలా చూస్తారు ఇక్కడ అంతా? అసలండి మేము ఒక్కటి చెప్పవా, అతన్ని మేము ఇక గుర్తించట్లేదు. జగన్ అనే మనిషిని, జగన్ మనుషుల్ని మేము అసలు గుర్తించట్లేదండి. వాళ్ళు ఎన్ని వాక్కున్నా సరే, ఎన్ని మాట్లాడినా సరే, మేము మా పందాలో అభివృద్ధి చేయటం, యువతకు ఉద్యోగాలు, ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటం, ఇదే దీని మీద దృష్టి పెట్టారు. కానీ ఈ చోటా మోటా నాయకులు మాట్లాడే మాటలన్నింటినీ పట్టించుకుని వాటన్నిటికీ సమాధానం చెప్తా కూర్చుంటే మా అభివృద్ధి ఆగిపోతుందండి. మేము కూడా అలాగే అయిపోతాం. ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ జైలు పంపించుకుంటా, ఇది మా సంస్కృతి కాదు అని మీకు ఇంకొకసారి చెప్తున్నానండి. అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు, కానీ గతంలో ఏదైతే కార్యకర్తలు కానీ వీళ్ళని కానీ హింసిస్తే నా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తానని లోకేష్ గారు చెప్పారు. మరి ఈ టైంలో కూడా ఇలాంటి మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు నడవలేకపోతున్నారు? రెడ్ బుక్ అంటేనండి ఉంది, దానికి ఒక్కొక్కరు వెళ్తున్నారు, మాకు ఇంకా ఉంది. అప్పుడే కాదు, వచ్చే రాగానే మీలాగా మేము చేస్తే మీతో మేము సమానం అయిపోతాము. ఎవరు తప్పు చేస్తే, తప్పు కనుక కనిపెడితే వాళ్ళని వదిలిపెట్టను అని నారా లోకేష్ బాబు గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి చెప్తారు. అన్యాయంగా మాత్రం చెయ్యము, వాళ్ళ మీద ప్రూఫ్ ఉంటే మాత్రం వదిలిపెట్టము అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ మరి పక్కన కోర్టు అయినా వ్యక్తిగత హననం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేండి, ఎందుకు పోలీసులు ఉదాసీనతగా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో మాకు వ్యతిరేకత వస్తుంది, మీకు అనుకూలంగా వస్తుంది అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుతున్నారండి. మేము ప్రజా వ్యతిరేకులం కాదు. అంటే ఇక్కడ కోర్టే చెప్పింది కదా, కోర్టే చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు భయపడాలంటారు? ఇక్కడ భయం అనేది ఏమి లేదండి. మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టాము. ముందు అమరావతి అవ్వాలి, అమరావతి అయినాక పోలవరం అవ్వాలి, యువతకు ఉద్యోగాలు అన్నాము ఇవ్వాలి, డేటా సెంటర్లు, గూగుల్ సెంటర్లు అవన్నీ తీసుకురావాలి. దాని మీదే ఉంది తప్పితే మా దృష్టి ఇంకొకటి దాని మీద లేదు. అంటే మీరు ఆ మాట అంటున్నారు, కానీ అమరావతి కోసం పెట్రోల్ డీజిల్ దాచిపెట్టి కొరత సృష్టించాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చేశారండి, మీరు జనాల్లో పెట్రోల్ బంకులను కొనేసి మీరు సృష్టించిన కలకలం అది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీకు బాగా అలవాటు. ఎక్కడన్నా కొంచెం జరిగిందంటే దాంట్లో దూరిపోయి పెద్దగా చేయటం అనేది మీకు అలవాటు. కాబట్టి మీరు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మేము అంటున్నాము. ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. ఉంటే ఇంతమంది కార్లు, ఇంతమంది జనం ఎలా వస్తారండి? చెప్పండి మీరే.